బైబిల్ సెలవిస్తూ ఉంది, పూర్ణ మనసుతో దేవుని ఏం చేయాలా? వెంబడించాలి, అనుసరించాలి. నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, నమ్మిక మాత్రం సరిపోదు, ప్రభువును అనుసరించే వారంగా ఉన్నారు. క్రైస్తవ జీవితం యొక్క నిర్వచనం అదే. వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. వి ఫాలో జీసస్ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుని వెంబడించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరొక మారు సౌలు గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఈసారి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు తెరిచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే అందులో ఈ మాట రాయబడింది. సౌలు నన్ను అనుసరింపక, చూడండి, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అబ్బా, ఎంత బాధతో దేవుడు మాట్లాడుతున్నాడు గమనించి. అతను రాజుగా చేసినందుకు నేను బాధపడుతున్నాడు దేవుడు. ఎందుకంటే సౌలు దేవుని మాటకు విధేయత చూపించలేదు, డిజొబీడియన్స్ అతనిలో కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా, చెప్పండి, రాత్రి అంతా ఏం చేశారట? యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. ఏం మొర్ర పెట్టాడో సమూయేలు గారు? రాత్రంతా ప్రార్థన చేశారు, ఆల్ నైట్ ప్రేయర్ అట. సమూయేలు గారికి ఏమొచ్చిందట? కోపం వచ్చిందట. కోపావేశుడై. కోపం వచ్చినప్పుడు సమూయేలు గారు ఏం చేశారమ్మా? మనం ఏం చేస్తామమ్మా? గిన్నెలన్నీ విసిరగొడతాం కదా. కోపం వచ్చినప్పుడు చిన్నపిల్లలు తలకాయలు బద్దలు కొడతారు. కొంతమంది గట్టి కొట్టేసి, బాబోయ్ మా కుమారుడు తలకాయ బద్దలు అయిపోయిందండి, హాస్పిటల్కి ఎవరైనా తీసుకెళ్ళండి. ఎవరు కొట్టమన్నారమ్మా అంత గట్టిగా? పిల్లల్ని ఐరన్ రాడ్లతో కొట్టేస్తారు కొంతమంది పిల్లల్ని. బైబిల్ సెలవిస్తున్న పిల్లలకి బెత్తం వాడమన్నాడు, అంతేగాని ఐరన్ రాడ్లు వాడమని ఎక్కడైనా ఉందా బైబిల్లో? బెత్తం పర్లేదు, బెత్తం వాడాలి. పిల్లల్ని సరి చేయాల్సి వచ్చినప్పుడు బెత్తం వాడండి, అంతేకాని ఐరన్ రాడ్లు, కరెంటు వైర్లు ఇలాంటివన్నీ పెట్టేకండి. తర్వాత మళ్ళీ హాస్పిటల్ బిల్ అంతా మీరే కట్టాలి. సమూయేలుకు కోపం వచ్చినప్పుడు ఏం చేశారట? మన కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేయాలి. ఈ లక్షణం సమూయేలు గారికి ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ అమ్మ దగ్గర నుండి వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హన్నాకు కూడా కోపం వచ్చిన ప్రతిసారి ఏం చేసేదట? ప్రార్థన చేసేదట దేవుని సన్నిధిలో. కోపానికి విరుగుడు ప్రార్థనే. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? అపవాది కోపం తీసుకొస్తున్నాడు ఆ పరిస్థితులను బట్టి, వెంటనే మోకరించి ప్రార్థన చేసేయండి. మీ ఇంట్లో చాలా డ్యామేజ్ అవ్వకుండా అరికట్టబడద్ది. హల్లెలూయా. చాలా వస్తువులు మీరు కాపాడుకుంటారు, చాలా బంధాలు కాపాడబడతాయి. కోపంలోనూ మాట్లాడే మాటలు అనేక హృదయాలు బాధిస్తాయి. ఆ తర్వాత